బాలకృష్ణ గోపిచంద్ మల్లి అనే మూవీ నుంచి అప్డేట్ రావడం జరిగింది. మూవీలో విలన్ గురించి టాలీవుడ్ నుంచి ఒక హీరోని తీసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరో అంటే సామాన్యమైన హీరో కాదు. టాలీవుడ్ నుంచి మంచి పేరున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి హీరోని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ ఏదో కాదు, మంచి ఫ్యామిలీ. అయితే ఈ మంచి ఫ్యామిలీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకెవరో కాదు మంచు మనోజ్. ఎందుకంటే మంచి ఫ్యామిలీని ఇప్పటివరకు అందరూ ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఒక మంచు మనోజ్ని మాత్రమే ఇప్పటికీ ఎవరు ట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు తను మాట్లాడే విధానం కానీ, బయట బిహేవ్ చేసేది కానీ చూస్తే ఎవరికైనా తనకి ఫ్యాన్స్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మంచిగా బిహేవ్ చేస్తారు, సింపుల్ గా ఉంటారు, ఏదైనా కానీ ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఏది పడితే మాట్లాడి ట్రోల్స్ అయితే గురవరాదు. అంత మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రీసెంట్ గా మనం గమనించినట్లయితే విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మిరాయి మూవీలో విలన్ గా చేసి తనకి ఎంత మంచి అభినందనలు వచ్చాయి మా అందరికి తెలిసి. ఆ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ కూడా మంచి మంచి యాక్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత బాగా విలన్ క్యారెక్టర్ అని పోషించాడు ఆ మూవీలో. అయితే బాలకృష్ణ మూవీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మూవీలో విలన్ గా మంచి మనం చేయబోతున్నారు. మనకు బాలకృష్ణ అంటే గుర్తొచ్చేది మాస్ యాక్టింగ్ తో పాటు తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, తన యాటిట్యూడ్ కానీ ఎంత బాగుంటుందో ప్రతి యాక్షన్ మూవీలో. తనకి ధీటుగా విలన్ క్యారెక్టర్ చెయ్యాలి అంటే ఎన్ని గట్స్ ఉండాలో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్టింగ్ చేస్తే సరిపోదు, ఆ స్టామినాకు తగ్గట్టుగా, ఆ హైప్కి తగ్గట్టుగా ఎదురుగా నించొని చేయాలంటే అది మాటలు కూడా కాదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ ముందు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే బాలకృష్ణతో సరి సమానంగా యాక్టింగ్ చేయడంతో పాటు అతని యొక్క మాస్ స్టామినా ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేస్తూ, విలన్ అంటే ఎప్పుడైనా హీరోని డామినేట్ చేసే విధంగానే ఉంటారు. అలా ఉంటేనే హీరోకి మంచి హైప్ వస్తుంది. రేంజ్ కి మంచు మనోజ్ వెళ్తాడా ఈ మూవీలో అనేది కూడా ఒక టాస్క్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అఖండ 2 వచ్చి మిక్స్డ్ టాక్ రావడంతో పాటు మూవీ చాలా వరకు నిరాశపరిచింది అని చెప్పాలి. ఆ మూవీ తర్వాత రావడంతో పాటు గోపిచంద్ మల్లి డైరెక్షన్ లో వచ్చిన వీరసింహారెడ్డి కూడా మంచి సక్సెస్ అయింది. ఆ మూవీ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది మూవీ కావడంతో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. అయితే ఇప్పుడు ఈ మూవీలో మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఇప్పటికే ఈ మూవీలో బాలకృష్ణ అండర్ వరల్డ్ డాన్ గా నటించబోతున్నాడని చెప్పి ఒక సమాచారం రావడం జరిగింది. అండర్ వరల్డ్ డాన్ అంటే స్టైలిష్ గా ఉంటారు, దాంతో పాటుగా మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. దీంట్లో మంచు మనోజ్ మరియు బాలకృష్ణ సీన్స్ అనేవి ఎలా ఉంటాయి, మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్లు ఎలా చూపిస్తారు అనేది కూడా ఒక ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా నిలబడుతుంది. అయితే మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు? వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ సీన్స్ గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన జీకేఎస్ ఇంట్రెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.